హలో గైస్, ఈ సమ్మర్లో అందరికీ ఎంతో ఇష్టమైన పచ్చి పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో పల్లీలను కూడా వేయించుకోవాలి. ఇది ఒక మీడియం సైజులో మాత్రమే రోస్ట్ చేసుకోవాలి పల్లీలను. చూశారా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పల్లీలను బాగా వేయించుకోవాలి. వేయించి పెట్టుకున్న పల్లీలను ఇలా ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత పల్లీలను ఇలా మిక్సీ జార్లో వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఈ పల్లీలను మనం ఎక్కువగా వేసినామనుకో పచ్చి పులుసు అనే కన్సిస్టెన్సీ చాలా తిక్కుగా వస్తుంది. మనం పులుసులాగా చారులాగా చేసుకోవాలి అనుకుంటే ఈ పల్లీలను తక్కువగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే చాలా తిక్కుగా వస్తుంది. తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండును ఇలా మెత్తగా అయినాక ఇలా దాని రసాన్ని వేరు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అందులో 1 కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పల్లీలను కూడా అందులో యాడ్ చేసి గడ్డలు లేకుండా బాగా చేత్తోన కలుపుకోవాలి. ఎందుకంటే చింతపండులో మనం పల్లీలను యాడ్ చేసేటప్పుడు అది గడ్డలుగా మారుతుంది. కాబట్టి ఇలా చేత్తోన మంచిగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, రుచికి సరిపడంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు హాఫ్ ఉల్లిపాయని బాగా పొడవుగా కట్ చేసి అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 2-3 ఎండుమిర్చిని, 2-3 ఎల్లిపాయలను ఇలా చిన్నగా కట్ చేసి వేయించుకోవాలి. తర్వాత హాఫ్ ఉల్లిపాయని మనం పొడవుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. చూసారా, ఇక్కడ ఆనియన్స్ ఎంత గోల్డెన్ కలర్లో వచ్చాయో. ఇలా ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చి పులుసుని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చి పులుసు అనేది చాలా బాగా ఉడకాలి. ఈ పచ్చి పులుసు ఎంత బాగా ఉడికితే మనకు టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. కాబట్టి మినిమం ఒక 10 మినిట్స్ వరకైనా ఈ పచ్చి పులుసుని బాగా ఉడకనివ్వాలి. చూడండి వీడియోలో ఎంత బాగా ఉడుకుతుందో. ఇలా బాగా ఉడికిన తర్వాత కొద్దిసేపటి తర్వాత చల్లారినాక ఈ పచ్చి పులుసుని ఎంతో టేస్ట్గా సర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత కన్సిస్టెన్సీ కూడా ఎంత బాగా వచ్చిందో. ఇలా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఈ పచ్చి పులుసు అనేది రెడీ అయిపోతుంది. అందరికీ ఎంతో ఇష్టమైన ఈ పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని